మిత్రులారా, నేను లంబడోని ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ లంబాడి బిడ్డకు ఈ మైకులో ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే ఇంత కింది కులంలో పుట్టిన నాకు ఈ అవకాశం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా నాకు వచ్చిన అవకాశం నాకు కలిగిందంటే మహాభాగ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ను తండాలకు తేవడానికి మాకు ఇస్తున్న రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీలను ఒకే రకంగా ఉండే, తర్వాత మధ్యలో కొంత ఎస్సీ ఎస్టీలు ఆర్టికల్ 341లో ఎస్సీలను 342లో ఎస్టీలను పెట్టారు. కానీ తండాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని తెచ్చుకోవడం అంటే ఎన్ని అవంతరాలు, ఎన్ని చైతన్యం, ఇన్ని సంవత్సరాల చైతన్యం ఎడిపోయింది, తేక తప్పదు అని కంకణ బద్దులమైన ఇవాళ అజయ్ నాయక్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న సేవలాల్ సేన నాయకత్వంలో తండాల్లో సాయి చంద్ చెప్పిన ఒకటే ఒక పిలుపు, కొడంగల్లో నరేంద్ర ఇక్కడే ఉన్నాడు, ఆ ప్రోగ్రాంకు నన్ను పిలిచినారు. జ్ఞానసభ ప్రోగ్రాంకు నన్ను, రేంజర్ల రాజేష్ను, బైరి నరేష్ను, సాయి చంద్ గారిని నరేంద్ర పిలిస్తే పోయినప్పుడు సాయి చంద్ గారు ఒక్కడే ఒక మాట్లాడిండు, నాయక్ భాయ్ మీరంతా బాగానే ఉన్నది, అంబేద్కర్ ఇస్తున్న రిజర్వేషన్ వరాలు మీరు అందరూ ఇస్తున్నారు, అంతా మంచిగా ఉంది, కానీ అంబేద్కర్ని మాత్రం మీ తండాలో తీసుకోపోవట్లేదు, ఇది అన్యాయం, ఇది తప్పు అన్నాడు. ఖచ్చితంగా ఆ రోజు మా జిల్లా నాయకత్వం అందరం ఖచ్చితంగా మేము తండాల్లో అంబేద్కర్ విగ్రహం పెడతామని ఆ రోజు నేను మాట ఇచ్చిన మా నాయకత్వం అది పూర్తి చేసిరు. అది రామన చేతుల నుంచికే ఓపెన్ చేయాలని సంవత్సరం నుంచి ఇవాళ వెయిటింగ్ అన్నా. ఎందుకు కారణం ఉన్నది. దానికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం చేసిన విషయాలు 2-3 చెప్పాలి. భారత రాజ్యాంగం రాకముందు, భారత రాజ్యాంగం అమలు కాకముందు ఒక 2 ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి. ఒకటి, అంబేద్కర్ నిజాన్ని, దళిత బహుజన వాదాన్ని, ఈ ప్రజల గురించి, స్త్రీల గురించి ఆలోచించిన అంబేద్కర్ను వ్యతిరేకించిన గాంధీజీ తుపాకీ తూటాలతోటి 1948లో చంపబడ్డాడు. గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన పేరు మీద చంపింది ఈ అగ్రకుల భావజాలం ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు, బ్రాహ్మణ మనువాదకు సంబంధించిన వాళ్ళు తుపాకీ తూటతో గాంధీని చంపిస్తారు. అది 1948లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో, గాంధీని చంపింది 1948లో. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయింది కాదు నేనంటున్నా, ఆయనకు కూడా విషయం ఇచ్చి చంపింది 1956లో. భారత రాజ్యాంగం అమలైన 1950 జనవరి 26 నుంచి 6 సంవత్సరాలు కూడా బతకనియలే, మానసికంగా చంపేస్తున్నారు. ఈ 2 ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి. కానీ రాజ్యాంగం రాసి ఇచ్చిపోయింది, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి, మనం చదువుకోవడానికి ఇంతకాలం పట్టింది. అయినా పూర్తి స్థాయి చైతన్యం రాలే. కొంతమంది కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాదిగ వర్గానికో, మాల వర్గానికో, తప్పితే ఎస్టీలకు చేసిండనో ఒక వర్గానికో పరిమితం చేయడం చాలా బాగా కలిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం రాకముందు మనుషులు పొడుచుకొని చంపినా దిక్కుదినాం లేని పరిస్థితి ఉండే. మనుషులు చంపుకున్నా దిక్కుదినాం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో శిస్తు కట్టుతున్న వాళ్ళకే ఓటు హక్కు ఉండింది, శిస్తులు కట్టున్న వాళ్ళకే ఓటు హక్కు ఉండింది. ఎస్సీలకు ఎస్టీలకు ఓటు హక్కు లేదు, మహిళలకు కూడా ఓటు హక్కు లేదు. అది బ్రాహ్మణ కులంలో ఉన్న మహిళలకు కూడా ఓటు హక్కు లేని పరిస్థితి ఉంది. అంటే ఆ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఎవరు గట్టి చెప్పాలి? ఆ ఓటు చైతన్యం తెచ్చిన మహనీయుడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఓటు అనేది లేకపోతే ఈ రాజకీయ పార్టీలలో మాకు ఇది కావాలి, మాకు ఇది చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో మీ పని పడతామని చెప్పే పరిస్థితి మన ఈ వర్గాలకు రాకపోయేది. కానీ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఒక నిచ్చెన మొట్ల వ్యవస్థ ఉండే. శిరస్సు నుండి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, భుజాల నుంచి, పుట్ట నుంచి వైశ్యుడు, తొడ నుంచి శూద్రుడు పుట్టినని ఒక వర్ణ వ్యవస్థ ఉండిన పరిస్థితి ఉన్నది. దాన్ని భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు పైన కాదు కింద కాదు మనుషులందరం ఒకటే సమానంగా ఉండాలని మనకు భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చిన మహనీయమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు. దీన్ని అంగీకరించి తండాలు, బీసీలు, ఓసీలు, రెడ్లు, కమ్మలు, వెలుమలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం రుణపడి ఉండాల్సిందే. మరి రాజకీయ పార్టీలు, రాజకీయాలు, ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ఏ వ్యవస్థ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. మరి పాలకులు ఏం చేస్తున్నారు? కొంతమంది నేను ఎక్కడ ఇష్టపడుతున్నా, ఎందుకు ఇష్టపడుతున్నా, కేటీఆర్ గారిని ఎందుకు తీయాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ తెచ్చినాం, కారణం ఉన్నది. పరిపాలన చేసే భారతదేశాన్ని పరిపాలించే వ్యక్తులు కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావచ్చు. అన్నా మేము తండాల పంచాయతీల కోసం కడుపు కట్టుకొని
కేసుల పాలై లాఠీల దెబ్బలు తినుకుంటా ఉపవాసం ఉండుకుంటా ఆర్థికంగా ఇబ్బంది పడి అవమానాలు పడి 30 సంవత్సరాలు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మంత్రులు మాధవరెడ్డి కానించి పోచారం శ్రీనివాసరెడ్డి కానించి నాగం జనార్దన్ రెడ్డి కానించి అందరినీ బొత్స కానించి జానారెడ్డి కానించి పంచాయతీ మంత్రులను అడుక్కుంటా కొట్టుకుంటా వస్తే తండాల పంచాయతీలు మేనిఫెస్టో పెట్టారు తప్ప మా తండాల పంచాయతీలను గౌరవించింది కాక అవమానించినారు. మా తండాలో మా రాజ్యం కావాలి, స్వపరిపాలన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు మా తండాలో మేము పరిపాలించుకోవాలి, ఇంకోళ్ళ కింద మేము ఉండొద్దని మేము నినదించి కొట్లాడితే మమ్మల్ని లెక్క చేసిన నాదులు లేదు. ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. అరే బిడ్డ సంజు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, చచ్చిపోగానే నాయన్ నరసింహారెడ్డి గారిని పంపించి వాని లేపురి సావగాలని సీనని వచ్చిన ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వచ్చారు. లేపుపోయి సావగాలే తండాలు పంచాయతీ తండాలు తెలంగాణ రాగానే నేను ఒక్క సంతకంతో పెట్టిస్తాను. ఇవాళ 3250 తండాలను గ్రామ పంచాయతీ చేసిన మహనీయుడు కేసీఆర్. ఆ మహనీయుడు అది సమానత్వాన్ని ఆలోచించింది కాబట్టి తండాలను గ్రామ పంచాయతీ చేసి స్వపరిపాలన మా గిరిజనుల చేతికి ఇచ్చిండు. ఇది మా జాతి ఇస్రాకులో ఉప్పు వేస్తే మర్చిపోలేని జాతి. ఆనాడు ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్లో మా లంబాడీలను కలిపితే మా తల్లిని కన్న తల్లిని తల్లి అంటూనే మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాదు, ఇందిరాగాంధీని మా తల్లి అనుకున్నాం. ఆ మా తల్లిని అనుకుని కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు మోసినాం. కానీ మాకు మొండి చేయి చూపించింది కేసీఆర్ గారు. తెలంగాణ తేవడంతో తండాలో పంచాయతీ ఇచ్చారు. అందుకని మీ చేతుల నుంచి ఇవాళ అంబేద్కర్ ఆవిష్కరణ తండాలో చేయించాలని చూపించేశాం. అన్న ఇంకొకటి కూడా చెప్పాలి, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము 6% రిజర్వేషన్ మాది, మా గిరిజనులకు 6% మాత్రమే ఉండింది. మాకు కూడా తెలియదు తెలంగాణ వస్తే మా జనాభా పెరుగుతుంది, మా రిజర్వేషన్ పెరుగుతుందని. కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, అరే తెలంగాణ వస్తే గిరిజనుల జనాభా 12% ఉంటుంది, మీ జనాభా ప్రకారం 6 నుంచి 12% పెరుగుతారు బిడ్డ, తెలంగాణలో భాగస్వామ్యం కాదని పిలుపునిచ్చిండు. తెలంగాణ ఇవాళ వచ్చిన తర్వాత 12% లెక్కల్లో 10% తెలితే ఒక జీవోతోడు 10% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఇవాళ తండాల పరిస్థితిలో ఈ విశ్వాసాన్ని చూపించుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించే భాగ్యాన్ని మిమ్మల్ని కోరినాం. ఎంతో కష్టపడ్డాం. ఈ ప్రోగ్రాంకు ఎన్నో ఇబ్బందులు, ఈ టెంట్ వేసే కానించి ఈ మొత్తం మొబిలైజేషన్ కానించి రూపాయి ఖర్చు మొత్తం ఒక అన్నదాన కార్యక్రమం చేసి మా మహేశ్వరకు అందరూ గట్టిగా సపోర్ట్ ద్వారా వారికి ధన్యవాదాలు. మిత్రులారా, ఏది ఏమైనా మా తండాలు ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయన్నా కేసీఆర్ గారి దేవల్ల, తండాలు పంచాయతీలు అయినా కేసీఆర్ దేవల్ల. అంతేకాదు సేవలాల్ మహారాజ్ టెంపుల్ రామరావు మహారాజ్ గారి చేతుల మీద ఇక్కడ జరిగింది. 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు సేవలాల్ మహారాజ్ జయంతి. అన్ని కులాలకు అన్ని తెగలకు అందరి గురువులకు సెలవులు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. మరి మా జయంతిని అధికారికంగా చేస్తూ ₹1 కోటి అధికారికంగా నిధులు కేటాయించిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది కేసీఆర్ గారు. అది పరిపాలనలో మనకు చూపించిండు. ఇది ఒకటే కాదు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రకరకాల పథకాలు. అన్న ఈ మధ్య చివరిగా ఒక మాట చెప్పి బంద్ చేస్తా. టింకు అనే మాట ఈ మధ్య బాగా సెల్ ఫోన్లో వింటున్నా. టింగు అని ఈ మధ్యకాలంలో బాగా వింటున్నా. నాకు దాన్ని చూసిన తర్వాత ఒక సామెత చెప్పి బంద్ చేస్తా. ఏంటంటే బాగా ఉన్నోనింటికి పేదోళ్ళు కూలినాలు చేసేటోళ్ళు చుట్టం పోతే భార్యాభర్తలు ఇద్దరు ఏం మరి వాళ్ళేమో పేదోళ్ళే, కనీసం 10 రొట్టెలు పెట్టండి కడుపు నిండదా, మరి మనం 10 రొట్టెలు పెట్టాలన్నా వద్దా అని భార్య భర్తను అడుగుతుంది. భర్త అంటాడు, నీకెందుకే తిక్కలదానా, మా ఇద్దరికైతే చెరొకటి రొట్టె తీసుకురా, ఇక నాటుకోడి కోస్తారు కదా చుట్టాలు వచ్చినప్పుడు, కోస్తావా లేదా, కోసి తీసుకొని రా అంటే సరే అని చెప్పేసి పొయ్యి కాడిపోయి చెరొక రొట్టె పళ్ళెంలో పెట్టిందట. పెట్టి ఈ ఇంటి యజమాని గబగబా తినేసి రొట్టె, పాపం చుట్టం వచ్చినోడు ఎంత మొహమాట ఉంటుంది కదా, నిమ్మలంగా తెంపుకుంటా నాటుకోడు తినుకుంటా కొంచెం సగం తిన్నాడట. మొత్తం తిన్న యజమాని అన్నాడట. పొయ్యి సాటున్న భార్య, ఏమండి ఇంకో రొట్టె తేవాలనా అన్నదట. ఏమే, నేను మా అయ్యకు పుట్టినా, దున్నపోతు పుట్టినా 10 తినడానికి, నేను మా అయ్యకే పుట్టినా ఒకటే తింటా, నాకు 10 ఎందుకే, నేను దున్నపోతుకు పుట్టినా అన్నదట. మరి నువ్వైతే తినవు, నీ పక్కన చుట్టం వచ్చినగా ఆయన్ను కూడా అడుగు అన్నదట. మరి ఏమిటా నాయన తింటావంటే, ఇక నువ్వేమో మనిషికి పుట్టావు, మయ్యకి పుట్టావు, నేను మాత్రం దున్నపోయి పుట్టాను, నేను 60 రొట్టె తింటాను మడిచిపోయినట్ట. ఈయన చెప్పిందల్లా ఇప్పుడున్న మహనీయుడి వల్ల
మొత్తం ఇస్తామంటే టక్కాటక మేమైతే మా లమ్ముడోళ్ళు గుద్దుడు ఏమో తండాల్లో 80% ఓటు గుద్దు పడేసినాం. పోయి కూర్చుండు. ఇక ఎట్లుంటుందంటే గుర్రాలు ముందు కలిసినప్పుడు మూతులు లాక్కుంటాయట, వెనక తిరిగిన తర్వాత తన్నుకుంటాయట. చెప్తేనేమో సిగ్గుపోతుంది, చెప్పబోతేనేమో బాధ అవుతుంది. ఏం చేసిండు? మొత్తం ఓటేసిన మా లంబాడీలను నిండా ఉంచిండు. ఒక మంత్రి పదవి లేదు. ఇప్పటికీ 2022-23లో అన్నవాళ్ళు 543 కోట్ల మాడా నిధులు ఇలా గిరిజనులకు లోన్లు ఇస్తే అవి కూడా ఆపేసారు. 23-24 కూడా ₹1 ఇయ్యని పరిస్థితి ఉన్నది. ఎటు పోవాలి తండాలు? మళ్ళా ఇదే పరిగి నుంచి బొంబాయి, దుబాయ్, పూణే, మళ్ళీ ఓరి బిడ్డ అని ఏం చేసిండు? మొన్న రేవంత్ రెడ్డి మంచి చేయరని ఆయన కేసీఆర్ గారు కుండ నిండా ఇచ్చిపోతే మా లమ్ముడోళ్ళ జోలికొచ్చి లగర్లలో ఆయన నియోజకవర్గంలో సిగ్గు తప్పి మా భూమిని నాకోవడానికి ప్రయత్నం చేసిండు. ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో? ఎక్కడైనా ఉంటుందా? ఆయన నియోజకవర్గంలో మా లమ్ముడోళ్ళ జోలికొచ్చి నిన్ను పెద్దం చేసిన ముఖ్యమంత్రిని లమ్ముడోళ్ళు లేకపోతే నువ్వు లేవు వాళ్ళ భూముల జోలికొచ్చి కేసులో పాస్ చేసి నెలలు తరబడి జైలు వేసినటువంటి చరిత్రను మూట కట్టుకున్నావు. ఎప్పుడు మా జాతి మర్చిపోదు, కడుపులో పెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు చూపిస్తాం బిడ్డ, సమయం వచ్చినప్పుడు చూపిస్తాం. రాసి పెట్టుకోరి. ఈ ప్రోగ్రాం చేస్తుంటే ఈ కార్యక్రమానికి మా ఎంప్లాయీస్ అందరు తలా ఒక సహకారం చేసుకుంటా, తలా ఒక దానికి రూపాయి సాయం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు అక్కడి నుంచి మా వాళ్ళ ఫోన్లు, మీరు ఉద్యోగాలు చేస్తారా? మీ ఉద్యోగాలు ఉంటాయిరా? బిడ్డ, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. ఉద్యోగం పోతే నీ కుర్చీ కూడా బిగించే పనిలో మా గిరిజన జాతి, ఈ బహుజన జాతి మొత్తాన్ని మేము కలుపుతాం. మా జోలికి వచ్చినాడు మేము కూడా చూసుకుంటాం. కాబట్టి సార్ నువ్వు మంచి మనసు అయితే, నువ్వు పెట్టడోని అయితే నీకే గొప్పగా పిలిపించుకున్నావు. రామన్న ఎందుకు పిలిపించుకున్నావు? అవునా కాదా? అవునా కాదా? నీ సకదనం బాగాలేదు కాబట్టి ఇవాళ జాతి మొత్తం ఇవాళ రామన్నను పిలిపించుకున్నాం. అన్న దయచేసి మీరు మా జాతి పక్షాన మహబూబాబాద్లో ధర్నా చేసినప్పుడు ఒక మాట చెప్పినారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి ఒకటే కాదు, బంజారా రాష్ట్ర సమితి అన్నారు. చాలనా? మేము నిజంగా కోల్పోయినాం, మాకు నష్టం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆడపిల్లలు నమ్ముకున్నాం, పెళ్లి చేసే పరిస్థితి లేకుండా కూలినాలు చేసుకున్న జాతి మా జాతి. కళ్యాణ లక్ష్మితోటి మమ్మల్ని గౌరవించారు, మాకు రైతు బంధుతో గౌరవించారు, తండాలు పంచాలిచ్చి మా రాజ్యం నింపిరు. మేము ఇన్ని సంవత్సరాలు పోరాటానికి గౌరవించారు. మేము కంకణపోతులం అవుతాం, మేము కూడా గజ్జ కట్టుకుంటాం. మీతో పాటు మేము కూడా నడుస్తామని సందర్భంగా మీకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటూ మాకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అన్నలందరూ, పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటాను. జై భీమ్, జై సేవలాల్. ధన్యవాదాలు.